పరలోకమందున్న గొప్ప తండ్రి, ఈ యొక్క ఆరాధన దినమున మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రభా మీ యొక్క సన్నిధికి రావటం, మిమ్మల్ని ఆరాధించటం, అంత గొప్ప ఆధిక్యత మాకు మీరు దయచేసిన విధానం బట్టి వందనాలు. ప్రభా మీ యొక్క బిడ్డల యొక్క సమయాన్ని వృధాపరచకుండా తండ్రి మీ మాటలు, జీవగల మాటలు, మా గొప్ప దేవుణ్ణి ఆరాధించుటకు ప్రోత్సహించే మాటలు మాకు దయచేయమని, ప్రభా నా ముందు కూర్చున్న వారికంటే ఏ విషయంలో కూడా యోగ్యత లేని వాళ్ళని ఒప్పుకుంటూ, ప్రభా మీ సన్నిధి మాకు దయచేయమని, మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని, మీ యొక్క నడిపింపును మాకు దయచేయమని కోరుకుంటూ, మీకే సమస్త మహిమ ఘనత స్తుతులు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ అందరికీ. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years మళ్ళీ మీ దగ్గర రావడానికి దేవుడు అనుమతించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఇందాక తాతగారు ఏమేమో చెప్పారు, కానీ స్పెషల్ లేదు. నేను మీ దగ్గర మీలాంటి గొప్ప భక్తుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలే, దేవుడు నాతో మాట్లాడే విషయాలే. అవి కొన్ని మాటలు మనం చూసుకొని ఆ వాక్యపు వెలుగులో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. యాక్చువల్లీ నాకు నైట్ నుంచి బాగాలేదు సడన్గా. సో ఐ వాస్ థింకింగ్ అసలు రాగలుగుతానా అని. బట్ నా ప్రేయర్ ఏంటంటే దట్ షుడ్ నాట్ హిండర్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రజల యొక్క సమయము వృధాపరచకుండా దేవుడు మనకు సహాయపడాలని కోరుతా ఉన్నాను. సో ఒకసారి మనము ఆరాధన గురించి ఆలోచిస్తే, నా జీవితంలోనే ఆరాధన అనేది ఒక రిచువల్గా అయిపోయింది. ఏదో క్యాజువల్గా ప్రతి సండే వచ్చేసి వాక్యం నుంచి కొన్ని మాటలు చూసేసుకొని, అది అనుభవపూర్వకంగా కాకుండా, అనుభవించకుండా మనము ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఒకసారి మనం గమనిస్తే అసలు ఆరాధనకు దేవుడిచ్చిన ఆ యొక్క ఆ ప్రివిలేజ్ అనాలా, ఆ ప్లేస్ అనాలా, ఒకటి మనతో నిత్యము వచ్చేది ఏదేమైనా ఉందా అంటే దట్ ఈస్ వర్షిప్. ఈవెన్ ఆఫ్టర్ వి డై, మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసేది ఏంటి, ఏం చేస్తాము పరనిత్యత్వంలో అంటే ఆరాధిస్తూ ఉంటాం. సో ఇంత గొప్ప ఆరాధనని మనము చాలా, అంటే నేనే, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ అదర్స్, వి టేక్ ఇట్ వెరీ లైట్లీ, బట్ వర్షిప్ ఈజ్ ఎ ప్రివిలేజ్. ఆరాధన దేవుడు విశ్వాసికి ఇచ్చిన ఒక భాగ్యం, ఒక అదృష్టం. ఆరాధన అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవంగా ఉండాలి. సో మనకి ఆరాధన గురించి ఆలోచిస్తే we often refer to John 4:24, యోహాను 4:24లో సత్యముతో ఆత్మతో ఆరాధించాలి అనేది మనకి తెలిసిన అంశమే. అయితే ఒక ఫస్ట్ పార్ట్లో ట్రూత్, సత్యము గురించి మాట్లాడితే వాట్ ఈస్ ద ట్రూత్, అసలు ఈ సత్యం అంటే ఏంటి, మనకి సత్యం ఎలా అర్థమవుతుంది అంటే, ట్రూత్ కమ్స్ ఫ్రమ్ రెవల్యూషన్. ప్రత్యక్షతలో నుంచి ఈ సత్యం అనేది మనకి తెలుస్తుంది. ఈ ప్రత్యక్షత ఎలా వస్తుంది? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్, హౌ కెన్ వి గెట్ దిస్ రెవల్యూషన్ అంటే త్రూ స్క్రిప్చర్స్. వాక్యపు వెలుగులో మనకి సత్యము యొక్క ప్రత్యక్షత అనేది వస్తుంది. అయితే ఒక గొప్ప దైవసేవకుడు అంటాడు, మనము ఈ సత్యముతో ఆరాధించాలంటే ఒక 4 విషయాలు మనకు తెలియాలంట. We need to understand 4 things to worship God in truth and with revelation. First వచ్చి పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్యక్తిత్వం. రెండోది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సుగుణాలు. తర్వాత మూడోది యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యాలు.
నాలుగోది వచ్చి ప్లాన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ప్రణాళికలు. ఇవి ఎప్పుడైతే మనము వాక్యపు వెలుగులో నుంచి అర్థం చేసుకుంటామో మన ఆరాధన అనేది ఒక అర్థ సహితంగా ఉంటుంది. ఇవి మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అనుభవంగా చేసుకొని ఈ అనుభవాలను ఆనందిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి అనేది దేవుని ఆకాంక్ష. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, make this truth as an experience. In this experience we need to enjoy and we need to worship. This is God's desire. ఈ సుగుణాలు, ఈ విషయాలను అర్థం చేసుకోవటమే కాదు, మన యొక్క అనుభవంగా చేసుకొని ఈ యొక్క అనుభవాలను బట్టి మనం ఆనందిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. దట్ ఈస్ ది హోల్ పాయింట్ ఆఫ్ వర్షిప్. సో ఒకసారి మనం ఆలోచించుకుందాం, ఈజ్ దిస్ హౌ వి వర్షిప్? ఇటువంటి గ్రహింపులో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా ఇన్ని సంవత్సరాలు? లేకపోతే ఒక చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక రిచువల్గా అయిపోయిందా? క్వశ్చన్ టు అస్. అటువంటి ఆరాధన దేవుడు ఆనందిస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా? మనకు తెలుసు సమాధానం, రైట్? సో ఎప్పుడైతే మనము ఇటువంటి అనుభవంలో లేకపోతే ఇటువంటి ప్రత్యక్షతలో ఆరాధించమో, ఇట్స్ ఎన్ ఐడల్ వర్షిప్. వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఇస్ ఎన్ ఐడల్ వర్షిప్ అంట. ప్రత్యక్షత లేని ఆరాధన విగ్రహారాధన. సో ఒకసారి పరిశీలించుకుందాం, మనం ఇన్ని రోజులు విగ్రహారాధన చేస్తున్నామా, నిజమైన దేవుణ్ణి అనుభవపూర్వకంగా సత్యముతో ఆరాధిస్తున్నామా? రైట్? సో ఈరోజు మనము వాక్యంలో నుంచి ఒక 5 సంగతులు, క్రీస్తులో మనకున్న ఆధిక్యతలు, ద ప్రివిలేజ్ ఆఫ్ అ బిలీవర్ ఇన్ క్రైస్ట్, ఒక 5 విషయాలు చాలా క్లుప్తంగా చూసుకుందాము. సో ఈ వాక్యపు వెలుగులో ఈ సత్యాలను తెలుసుకొని మనము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక, ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 6. ఎఫీసీయులకు రాసిన పత్రిక చాప్టర్ 1 and verse 6. ఎవరైనా తెలుగులో చదువు. సో మొదటి ప్రివిలేజ్, క్రీస్తులో మనకున్న మొదటి ఆధిక్యత 6వ వచనంలో ఉంటుంది. వీఆర్ చోజన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఏర్పరచబడ్డాము. వీఆర్ చోజన్ ఇన్ క్రైస్ట్. అది కూడా ఎట్లా అంట? నిర్దోషులుగా ఉండవలని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు? ఈ జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఎప్పుడు? జెనసిస్ 1 కంటే ముందే, ఈ సృష్టి ఆరంభము కాకముందే, ఈ జగత్తుకి పునాది వేయబడక ముందే. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు దేవుడు అసలు జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఎన్నుకోవటం ఏంటి? వాట్ ఈస్ దిస్? అసలు ఒకసారి ఆలోచిస్తే మనం ఏమన్నా అంబానీలమా, బిల్ గేట్స్మా, లేకపోతే గొప్ప గొప్ప దైవసేవకులు, బక్సింగ్ అంకుల్ లాంటి గొప్ప దైవసేవకులు అవుతామన్నా? ఎందుకు? మనలో ఏం ఆధిక్యత ఉందని, మనలో ఏ అర్హత ఉందని, మనలో ఏ మంచితనం ఉందని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. అక్కడే ఉంది ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూ. అది నిన్ను బట్టి కాదు, కానీ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. బికాస్ హీ లవ్డ్ యూ సో మచ్. దేవుడు నిన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించాడంట.
ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడంటే నాకు తెలుసు నాకు అర్హత లేదు, ఇంత గొప్ప దేవుడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ ఇంత గొప్ప దేవుడు నా గురించి ఆలోచించాడు అంటే నేను ఏమి ఇవ్వగలను నా దేవుడికి? వాట్ కెన్ ఐ రెండర్ టు మై గాడ్ హూ చోస్ మీ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్? అయితే ఈయన ఎట్లా మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండటానికంట. ఎలా 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 మనము పరిశుద్ధులము నిర్దోషులం ఎలా అయ్యాం? మనము ఈ జగత్తు పునాది వేయబడక ముందే మనం అసలు మన జీవితాలు, మన పాపపు జీవితాలు, పాపపు నైజము అయినప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు ఎంచుకున్నాడంట? టు బి బ్లేమ్లెస్, నిర్దోషులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ఎంచుకున్నాడు. ఎలా జరిగింది? హౌ ఆల్ దిస్ హ్యాపెన్? ఎలా జరిగింది ఇదంతా? ఎలా మనం నిర్దోషులయ్యాము? ఎలా మనం పరిశుద్ధులం అయ్యాము? అదే మనకి 7వ వచనంలో ఉంటుంది. వి సీ దట్ ఇన్ 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనముగాను ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో వీఆర్ ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము క్షమించబడి ఉన్నాము. ఈ క్షమాపణను బట్టి మన పాపము, మన శాపము, మన యొక్క పరిశుద్ధత లేని విషయాలు దేవుడు క్షమించి ఆయన మనలను నీతిగా తీర్చి ఆయన మనలను పవిత్రపరిచి నిర్దోషులుగాను నిందారహితులుగాను ఆయన మన పాపాన్ని శిలువ మీద తీసుకున్న కారణాన్ని బట్టి మనం ఈరోజు పరిశుద్ధులమని పిలువబడతా ఉన్నాము, నిర్దోషులమని పిలువబడతా ఉన్నాము. సో దిస్ ఈజ్ ఎ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం పొందిన ఆధిక్యత, క్షమాపణ. సో మన ఆరాధన అనేది దేవుని యొక్క క్షమాపణ గురించి, క్రీస్తు యొక్క మరణమును గురించి గుర్తు చేసుకోకుండా మనం ఆరాధించలేం కదా. దట్ ఈస్ ద బిగినింగ్, దట్ ఈస్ వేర్ ఇట్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అక్కడ ఆ యొక్క క్షమాపణను బట్టే ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతున్నాను, తండ్రి అని పిలవగలుగుతా ఉన్నాను, క్రీస్తు నా యొక్క రక్షకుడిగా చేసుకొని ఆయన్ని ఆరాధించగలుగుతా ఉన్నాను. ఎలా జరిగింది? మనం ఏం చేసాం? మన అర్హత ఏంటి? వాట్ డిడ్ వి డూ టు గెట్ దిస్ ఫర్గివ్నెస్? 1 John 1:9 ఏం చేసాం? కేవలం ఆయన్ని క్షమించమని వి కన్ఫెస్డ్ అవర్ సిన్స్. సో మనం చేసింది ఏంది? కేవలం ఒప్పుకున్నాం. ఆ రౌండ్ అబౌట్ తీసుకొని దేవా నేను పాపిని అన్నప్పుడు దేవుడు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేస్తూ చూస్తా ఉన్నాం మనం. సో చూసిన మొదటి 2 అంశాలు, ఫస్ట్ ఈస్ వీఆర్ చోజన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఏర్పరచుకున్న వారము. రెండోది వీఆర్ ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో క్షమించబడిన వారము. తర్వాత మూడోది 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం, 2 Corinthians 5:17. Therefore, if any man be in Christ, he is a new creation. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సో వీఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. పాతవి గతించిపోయాను, మన జీవితాలు, మన పాత సమస్తము అయిపోయినాయి. వీఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. అది ఎలా? ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఒక జీవితం అంతా, పాత జీవితం అంతా అయిపోయింది. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, కొత్త ఆరంభము, ఒక కొత్త ఐడెంటిటీ. నీకు నాకు ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చాడు దేవుడు, కొత్త డెస్టినీ, కొత్త రిలేషన్షిప్, న్యూ డెస్టినీ. మన జీవితాల పట్ల ఒక న్యూ పర్పస్, న్యూ పవర్, న్యూ పొజిషన్. మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క శక్తి ఇవన్నీ మారిపోయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఓల్డ్ సెల్ఫ్, ఓల్డ్ మీ ఈజ్ నో మోర్. సో క్రీస్తులో మనము నూతన వ్యక్తిగా చేయబడ్డాము. క్రీస్తులో మనము దరికి పిలిచి దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడంట. పాతవి గతించిపోయినాయి. దేవుడు మన పాతవన్నీ మర్చిపోయాడు, క్షమించాడు, మన నూతన సృష్టిగా చేసి ఈరోజు ఆయన సన్నిధానంలో ఒక నూతన వ్యక్తిగా మనం చేశాడు. ఇది మనకు క్రీస్తులో దొరికిన 3వ ఆధిక్యత.
తర్వాత ఇంకా ముందుకెళ్ళి చూస్తే రోమీలకు 8వ అధ్యాయము 1-2 వచనాలు, 1-2. రోమన్స్ 8:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్నంద వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేసెను. So the fourth privilege that we see here is we are free in Christ. ఇంకా ఏ శిక్షా విధి లేదు. ఏ ధర్మశాస్త్రానికి మనం ఇంకా నియమంలో, ఆ ధర్మశాస్త్రము నియమంలో లేము. మనము విడిపించబడ్డాము. ధర్మశాస్త్రము ఎక్కడైతే మన ఆ కట్లలో ఉన్నామో క్రీస్తుని బట్టి, క్రీస్తు యేసునున్న మనలకు ఈ శిక్షా విధి అనేది దేవుడు తీసివేశాడు. సో వి హావ్ బికమ్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము స్వతంత్రులుగా చేయబడ్డాము. క్రీస్తులో స్వాతంత్రం పొందాము. ఆ యొక్క పరలోకంలో మనం కూర్చుండబడ్డాము. సో వీఆర్ వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. దెర్ ఈస్ నో కాండమ్నేషన్. మనకి ఎటువంటి శిక్షా విధి లేదు. మనకు ఫ్యూచర్లో మనం చేసిన పాపాన్ని బట్టి మనకు ఒక శిక్షా విధి ఉంది అనేది లేదు. ఎందుకంటే మన శిక్షా విధిని క్రీస్తు తీసుకున్నాడు. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం ఈరోజు స్వతంత్రులుగా చేయబడ్డాము. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. మొదటి మనం చూసుకున్న ప్రివిలేజ్ ఏంటి? వీఆర్ చోజన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఏర్పరచబడ్డాము. రెండోది, మనము క్రీస్తులో క్షమించబడ్డాము, ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్. మూడోది, క్రీస్తులో మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. నాలుగోది, మనం క్రీస్తులో స్వతంత్రులుగా చేయబడ్డాము. ఏ శిక్షా విధియు లేదు. చివరిగా ఐదోది గమనిస్తే ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 3. So the fifth privilege that we see in Christ is we are blessed in Christ. క్రీస్తులో మనము ఆశీర్వదించబడ్డాము. అంటే ఒకసారి మనం దీని గురించి ఆలోచిస్తే, ఒక దొంగ మన ఇంట్లో పడితే ఏం చేస్తాం? మనం కొట్టి పంపించేస్తాం, పోలీసులకు పట్టిస్తాం. కానీ ఇప్పుడు ఆ దొంగ నేనైతే దేవుడు ఏం చేశాడంటే నన్ను క్షమించి పంపేలా, అక్కడితో ఆగిపోలా. మళ్ళీ నాకు కొన్ని డబ్బులు ఇచ్చి, నన్ను ఇంకేమన్నా అన్నం పెట్టి, ఇంకేమన్నా ఆతిథ్యం చేసి, నన్ను ఆశీర్వదించి నన్ను పంపించాడు. సో వీఆర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. మనదేంటి అంటే ఫర్గివ్నెస్ పొందటమే చాలా ఎక్కువ, క్షమించబడటము అంటే చాలా ఎక్కువ. అటువంటిది యేసుక్రీస్తు ప్రభులో ఏం చేయబడ్డాం? క్షమాపణ పొందేము. దాని తర్వాత ఆశీర్వాదాలు కూడా పొందాము. ఒకసారి దీన్ని ఆలోచించండి. మనం ఒక తప్పు చేస్తే ఒక వ్యక్తి క్షమించి, మనకు సత్కారం చేసి, మనకు ఆశీర్వాదాలు ఇచ్చి, మనకు ప్రివిలేజెస్ ఇచ్చి మనల్ని పంపిస్తే ఎట్లుంటుంది అసలు? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఆశీర్వాదాలు పొందాము. ఎన్నో ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఎలోక ఆశీర్వాదాలు. ప్రతి ఒక్క అక్కరను ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. శాంతి, సమాధానము, సంతృప్తితో దేవుడు మనల్ని నింపి, ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు సమృద్ధిపరచి, తృప్తిపరచి, ఆ యొక్క సంతోషాన్ని మనకి ఇచ్చారు. ఎలా అంటే ఇట్ ఈస్ బికాస్ వీఆర్ ఇన్ క్రైస్ట్. సో వీఆర్ చోజన్ ఇన్ క్రైస్ట్, ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్, న్యూ ఇన్ క్రైస్ట్, ఫ్రీ ఇన్ క్రైస్ట్, అండ్ ఫైనలీ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. సో ఇంత గొప్ప ప్రివిలేజెస్ మనం పొంది ఏమి ఇవ్వగలుగుతాం తిరిగి ఆయనకి? ఏమిస్తే సరిపోతుంది ఆయనకి? మన జీవితం అంతా ఆయనకు ఊడిగం చేసిన, మనకున్న వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలని ఉంటుంది పాట. నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చినా సరిపోతుందా? మన నిత్యము ఆయనని స్తుతించినా సరిపోతుందా? ఎటువంటి ప్రజలం మనము? మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకోవటం ఏంటి?
ఎన్నుకున్న తర్వాత మనం నీతిమంతులుగా తీర్చి క్షమించడం ఏంటి? క్షమించి మనం నూతన సృష్టిగా చేయటం ఏంటి? నూతన సృష్టిగా చేసి మనము పొందవలసిన శిక్ష యావత్తు నుంచి మనలను విడిపించడం ఏంటి? విడిపించడమే కాదు, మనల్ని ఆశీర్వదించడం ఏంటి? ఒకసారి ఇది అనుభవంగా ఒకసారి ఆలోచించుకొని, ఒకసారి దీన్ని మనము స్మరించుకొని, ఇంత గొప్ప ఆధిక్యతలు నాకు క్రీస్తులో ఉన్నాయా? క్రీస్తులో నేను పొందానా? అని ఆలోచిస్తే, కెన్ వి స్టాప్ వర్షిపింగ్ గాడ్? దేవుని మనము ఆరాధించకుండా ఉండగలుగుతామా? మే గాడ్ బ్లెస్ us. మే గాడ్ హెల్ప్ us టు వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఆత్మతో, సత్యముతో, వాక్యానుసారంగా దేవుని ఆరాధించడానికి దేవుడి యొక్క వాక్యాన్ని మనకు సహాయకరంగా ఉంచును గాక. ప్రైజ్ ది లార్డ్.